జరిగింది చెప్పాలి. ఏం పేరే? నా పేరు సత్యరెడ్డి. ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తావా? ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా ఆ, దాదాపు. ఆ. ఎట్లుంది ము- కాంగ్రెస్ 30 పరిపాలన? ఏళ్ళు అయినట్ట కొడుతుంది. ఉం? 30 ఏళ్ళు కష్టపడ్డాడు 3 ఏళ్ళకే. 3 ఏళ్ళకేనా? ఆ, ఎందుకే అట్లా? ఏముంది మరి చెప్పు, ఏం చక్కదనం చేస్తుండ ద్వారా. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ప్రజాపాలన అన్నాడు కదా. ఏ ప్రజాపాలన ఏది ఏడుంది ప్రజాపాలన? ఉం. ఏందో 2500 మహిళలకు ఇస్తున్నాడు, అది లేదా? పింఛన్లు వేస్తున్నాడు, పింఛన్ పెంచకుంటే 4 వేలు రావట్లే పింఛన్. కొత్త వాళ్ళకి అని ఇస్తలేడు. 4000 2000 వికలాంగులు 4000 ఇస్తుండు. మరి ఆ ఇచ్చిన వాళ్ళకి ఉన్నాయే చాలు, కొత్త వాళ్ళకి అని ఇస్తా లేని వాళ్ళు మస్తు గరీబోళ్ళు వాళ్ళకని అని పెంచేది ఎందుకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండే మరి? కేసీఆర్ అన్నప్పుడు అన్ని కాలువలు చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు, మస్తు చేసిండు ఆయన. ఈయన వచ్చి కాలువలు చేసిండా, వానకట్ట వేసిండా, ఏం వేసిండు కొత్తది? ఏది వేయలే. మళ్ళా ఏ ప్రభుత్వం వస్తే మనకు మంచిగా అభివృద్ధి మళ్ళీ ఇక జరుగుతుంది? టీఆర్ఎస్ వస్తేనే అవుతుంది అది. మళ్ళీ అదే రావాలి ఇక. అంటే దేనికి రావాలి కేసీఆర్ మళ్ళా? మళ్ళీ ఇదే మనం ఇదే మనకు పనులు చేయాలంటే మళ్ళీ ఆయన రావాలి. ఈయన ఏమనంటే ఢిల్లీకే పోతాడు ఎప్పుడు గరికి ఒకసారి, 3 రోజులకు 3 మాట పోతాడు. మరి ఆడికల్లో పోయి కట్టుకొచ్చింది లేదు, చేసింది లేదు. మొత్తం నేనేం చేసిన అంటాను కదా రేవంత్ రెడ్డి. ఏ చేసింది కనపడతలేదు ఎవరికి అన్నలేవు, ప్రజలకు కనపడతలేదా? ఏం చేస్తున్నాడు ఆయన, ఏం చేసిండని చెప్పాలి. కేసీఆర్ దేనికి వస్తాడు ప్రత్యేకంగా? నువ్వు కేసీఆర్ వస్తాడు కేసీఆర్ వస్తాడు అంటావు కదా. కేసీఆర్ ఏం పని చేసినా, ఏం పరిపాలన అన్ని చేసిన ఇప్పుడు ఇక్కడ మాది కాలువలు లేకుండే, కాలువలు మొత్తం ఆయన ఉండగానే అయినాయి. మల్లన్న సాగర్ అని, కొండపోచమ్మ సాగర్ అని, ఆ సాగర్ అని, ఈ సాగర్ అని ఆయన ఆయంలో అయినాయి. ఈ ఆయంలో ఒక్కటి కాలే ఇప్పుడు. అదేందో అది మేడిగడ్డ తెగిపోయింది అంటాడు, అది తెగిపోయింది అంటారు, మళ్ళీ నీళ్ళు ఉన్నాయి అంటారు, మళ్ళీ అందులోకి నీళ్ళు వస్తాయి. అది తెగిపోయా నీళ్ళటి ఉంటున్నాయి అందులో, కూలే పాయ, అది బడికి రాకుండే పాయ, మళ్ళీ నీళ్ళటి ఉంటున్నాయి అందులో, మళ్ళీ నీళ్ళు ఇక్కడ వస్తున్నాయి. మొత్తం కాళేశ్వరం కుంగిపోయింది అన్నాడు కదా. కుంగిపోయింది అన్నాడు, మరి ఎట్ట కుంగిపోయింది? అది కుంగిపోతే మరి ఏం చేస్తున్నాడు, ఎందుకు లేపుతలేడు? ఒక కారు కూలింది అనుకో, కూలితే మరి చేస్తా దమ్ము లేదు ఆయనకు. రేవంత్ రెడ్డి ఇక్కడ పైసలు లేవంటావా? పైసలు ప్రభుత్వమేనా అది? పైసలు ఉంటేది లేకుంటే చెయ్యాలి. ఆడ అప్పు చేసిన అంటుండగా, ఈయన కూడా అప్పు చేసేవా? ఈ తులం బంగారం కూడా ఇస్తాడు కానీ రేవంత్ తులం బంగారం కాదు, 2 తులాలు ఇస్తుండు. 2 తులాలు 2 తులాలు ఇస్తుండు. 2 తులాలు ఇస్తుండు. కళ్యాణ లక్ష్మి టైంకి వస్తలే? కళ్యాణ లక్ష్మి టైంకే వస్తుంది 3 ఏళ్ళ దాకా. 3 ఏళ్ళ దాకా వచ్చిన కోసం ఇంకోరు కొందరు రానే లేదు. కేసీఆర్ బరాబర్ ఇచ్చిండు ఆయన. రైతు బంధు నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉన్నాయా. 3 ఎకరాలు ఉంది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఓసారిగా తెగిండు, ఒకసారి రాలే. ఎవరు? ఈయన ఈ ద్వారా అది వరకు మంచిగా 4000 ఆయన వేసేది, కరెక్ట్ టైంకి వేసేది. 3 సార్లు ఇస్తున్నా రైతు బంధు. 3 సార్లు 2 సార్లు వేస్తే తక్కువ లేవు కానీ 3 సార్లు వేస్తున్నాడు ఆయన.